నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నిమిషం అంటే వచ్చేస్తుంది చెప్తా రావాలని అనుకున్నా మన రోడ్డు మీద 2 నిమిషాలు సార్ కళ సార్ ఇది మీ వల్ల తీరించారు. థ్యాంక్ యూ సార్. దాదాపుగా ఒక 5-6 లక్షలు పెట్టేశారు. ఒక 5-6 లక్షలు మట్టి సపోర్ట్ మాకంటే రామకృష్ణ అన్న కోసమే ఇప్పుడు కరెంట్ కూడా లేదు. ఫస్ట్ కరెంట్ ఇచ్చింది ఆయనే, మళ్ళీ నేను ఇంట్లో ఆయన ఇచ్చా, మళ్ళీ నేను ఇచ్చిన. ఇప్పుడు మళ్ళీ ఊర్లో సిమెంట్ రోడ్లు, ఈ రోడ్డు అన్ని ఇప్పుడు పూర్తిగా అన్ని అయిపోయినాయి. మీరు అడుగుతా ఉండేది ఓవర్ హెడ్ ట్యాంక్. ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా మీకు ఒక పెద్ద ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు తీసుకుంటా ఉన్నాడు. ఈ మనందరికీ కూడా గండికోట రిజర్వాయర్ అని ఉంటుంది, కడప జిల్లాలో ఉంది. అర్థమైనా? వాటి నుంచి నీళ్లు రాబోతా ఉన్నాయి ఒక సంవత్సరంలో. మీ ఊర్లోనే ట్యాంక్ కూడా పెడతా ఉన్నాం, పెద్ద ట్యాంకు. డైరెక్ట్ గా నీళ్లు ప్యూరిఫై చేసిండేటు, డైరెక్ట్ బోర్ నీళ్లు కాదు. మన నీళ్లు లేదమ్మా, ఇవి కాదమ్మా, పైప్ లైన్ ఫిల్టర్ అయిన నీళ్లు తీసుకొని ఇంటింటికి కొళాయి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అది సంవత్సరం లోపల మీ ఊరికి వస్తుంది. మీ ఇంట్లో ఆ నీళ్లు కూడా ఇంటింటికి ఇచ్చేస్తారు. ఒక కోరిక ఉంది సార్, అదొకటి తీర్చేస్తే చాలు సార్. ఒక నీళ్ళ ట్యాంక్ చాలు సార్. నీళ్ళ ట్యాంక్ కూడా వస్తుంది మీకు. నీళ్ళ ట్యాంక్ కాదమ్మా, మీరు నీళ్ళ ట్యాంక్ కాదు. చెప్పేది ఇది నేను అడుగు పెట్టినప్పుడు కాదు, రామకృష్ణ గారు ఊర్లోకి అడుగు పెట్టినప్పుడే 60 ఏళ్ళ దాకా కూడా మాకు అనేది రోడ్ అనేది చాలా మంది పాములు కట్టి యాక్సిడెంట్ కరెంట్ బట్టి కూడా చాలా మంది చనిపోయినారు సార్. కానీ ఎన్నో ప్రభుత్వాలు కూడా మేము పిలుచుకొచ్చి ఊరు వరకు కూడా చూపించినాం. రోడ్ అనేది, వాటర్ అనేది మాకు ఇల్లు కట్టించింది మన ప్రభుత్వం. మాకు ఫస్ట్ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినారు, మన రోడ్డు వేపించినారు సార్. ఇంకా మా తరతరాలు ఉండిపోయే మాదిరిగా చేసినారు సార్. పిల్లలకి స్కూల్ పోయేదానికి ఇబ్బంది, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇబ్బంది, చాలా ఇబ్బందికి అసలు చాలా మంది చదువుకోకుండా నిలిచిపోయినారు సార్. జాబులు లేవు, అన్నేం లేవు. అట్లా పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన ప్రభుత్వం బాగానే మాకంతా చాలా అనేది మేలు చేస్తున్నారు సార్. సౌకర్యం లేదు సార్, ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. బండికి రోడ్డు వెంకట్ గౌడ్ అని నేను పిలుచుకొని పోయి చూపించినాను సార్. మాకు రోడ్ లేదు సార్ అని వేయలేదు సార్. అయినా మన ప్రభుత్వం వచ్చిందానే మాకు రోడ్డు, నీళ్లు అన్ని సార్. రేషన్ కార్డు లేని వాళ్ళు మన తెలుగుదేశమే రావాలా, ఇంకా ఎప్పటికీ మన ప్రభుత్వం రావాలి సార్. ఇంకా మాట్లాడండి. చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, మోడీ నాయకత్వం, జై తెలుగుదేశం. భాస్కర్ నాయకత్వం
చేతిలో పెట్టుకుంటావా నీ ఉద్యోగం రెండో చూసుకున్నా తీసే అన్న అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం. దేవేంద్ర ఒక నిమిషం అంటే వచ్చేస్తుంది సార్ ఒక నిమిషం కరెంట్ వస్తే బాగుంటుంది సార్. రాలేదు సార్, కరెంట్ వస్తే ఈ మధ్యకాలంలో పొంగునూరు మరియు పరిసర మండలాల్లో దేవాలయాల్లో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మదనపల్లె డిఎస్పీ సార్ గారి పర్యవేక్షణలో సదరు ముద్దాయిల కోసము స్పెషల్ టీంను ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఈ దినం ఉదయము మన శ్రీకృష్ణ దేవరాయల క్రాస్ వద్ద ఒక ఆటో వస్తూ ఉండి బజాజ్ ఆటో ఏపీ 39W8158 బజాజ్ ప్యాసింజర్ ఆటోను ఆపగా అందులో ఒక వ్యక్తి పోలీసును చూసి పారిపోవడం ప్రయత్నించగా ఆ వ్యక్తిని మేము పట్టుకొని విచారించగా ఆ వ్యక్తి పేరు ఎలకపల్లి ప్రభాకర్, వయసు 39 సంవత్సరాలు, తండ్రి పేరు వై కుమార్. ఇతని స్వగ్రామము పీలేరు మండలం ఎర్రగుంట్లపల్లి. అయితే ప్రస్తుతం మదనపల్లి టౌన్లో మొలకల్దిన క్రాస్ వద్ద బాడుగా ఇండ్లు తీసుకొని నివసిస్తున్నాడు. అతను తన విచారణలో భాగంగా నిందితుడు పొంగునూరు మండలంలో మన గూడూరుపల్లి క్రాస్ వద్ద బోయకొండ గంగమ్మ టెంపుల్లో ఈ నెల 17వ తేదీన 2 గంటలు ఈ పూజ చేసే వస్తువులు దొంగిలించినట్లు అంగీకరించాడు. అదేవిధంగా సోమల మండలము, నిమ్మనపల్లి, చౌడపల్లి, సదుం మండలాలు కూడా దొంగతనాలు చేసినట్లు చెప్పాడు. దాన్ని ఆధారం చేసుకొని మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి కనుగొనగా వారు సోమల పిఎస్ లిమిట్స్లో 10 కేజీల ఎత్తుగల విగ్రహం, పోతురాజు విగ్రహం దొంగతనం చేసినట్టు చెప్పారు.
అదేవిధంగా నిమ్మనపల్లి పిఎస్ లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహం మరియు 2 అమ్మవార్ల పంచలోహ విగ్రహాలు, మరియు అదేవిధంగా చౌడేపల్లి పిఎస్ లిమిట్స్లో ఒక పంచలోహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము మరియు 2 ఇత్తడి దీపస్తంభాలు మరియు చేసినట్లు ఒప్పుకున్నాడు. అదేవిధంగా సదుం పిఎస్ పరిధిలో ఒక గరుడ వాహనము, ఒక కంచు గంట చేసినట్లు ఒప్పుకున్నాడు. దాన్ని బట్టి అతన్ని విచారించి మరియు ఆ ఆటోను స్వాధీనం చేసుకొని చెక్ చేయగా అందులో ఈ నేరాలకు సంబంధించిన విగ్రహాలు తీసుకొని అతన్ని సేల్ చేయడానికి తీసుకొని వెళ్తుండగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి అతన్ని అరెస్ట్ చేసి ఫార్మాలిటీస్ అని కంప్లీట్ అయిన తర్వాత గౌరవ కోర్టు నందు హాజరుపట్టడం జరుగుతుంది. మున్నూరు పీసుకు సంబంధించి 3 కేజీల 400 గ్రాములు జ్యోతులు మరియు కంచు గంట వచ్చేసి 2 కేజీలు. అదేవిధంగా సోమల పీసుకు సంబంధించి పంచలోహ విగ్రహం పోతురాజుది వచ్చేసి 10 కేజీల 900 గ్రాములు. నిమ్మనపల్లి పిఎస్కు సంబంధించి వెంకటేశ్వర స్వామి విగ్రహం మరియు 2 అమ్మవార్ల విగ్రహము తూకం వేస్తే వాటి బరువు వచ్చేసి 34 కేజీల 700 గ్రాములు వచ్చింది. చౌడేపల్లి పిఎస్కు సంబంధించి పంచలోహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము మరియు 2 దీపస్తంభాలు వాటి బరువు మొత్తం 34 కేజీల 700 గ్రాములు వచ్చింది. అదేవిధంగా సదుం పిఎస్కు సంబంధించి గరుడ వాహనము, కంచు గంట ఈ రెండింటి బరువు వచ్చేసి 14 కేజీల 340 గ్రాములుగా తెలిసింది. వాటి మనకు మార్కెట్ వాల్యూ తెలియదు. ఐడెంటిఫై చేయడం జరిగింది. 5 కేసులు వచ్చేసి పొంగనూరు పిఎస్ ఒకటి, సోమల పిఎస్ ఒకటి, నిమ్మనపల్లి పిఎస్, సౌడోపల్లి పిఎస్, సదుం పిఎస్ చూసాము. గతంలో ఏమి కేసులు ఏమి లేవు.